సినిమా మీద బ్రతుకుతూ సినిమాని చంపేయండి చంపేయండి ఉత్తమే బాగలేదు మీరు వెళ్ళకండి అని వీడు బాధ్యత తీసుకుంటున్నాడు. ఇండస్ట్రీలో పరిచయం ప్రథమ స్థానంలో ఉంటే ప్రతిభ ద్వితీయ స్థానంలో ఉంటుంది. ప్రతి శుక్రవారం కవర్ తీసుకొని కవర్ చేస్తావు. చిరంజీవి గారు ఒక క్రైసిస్ అది పెట్టి అందరికి ఇంటింటికి పంపాడు కదా 3 సార్లు. నమస్కారం. ప్రతి వ్యక్తి పుట్టినప్పుడు నామకరణం అనేది ఒక ముఖ్యమైన అంశం. అలాగే ఒక పేరు పెట్టిన తర్వాత దానికి ఒక ప్రత్యేకమైన అందాన్ని తేవడంలో ఒక పబ్లిసిటీ డిజైనింగ్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రతి ఒక్క కుర్రోడు ఫాలో అయ్యేది పోకిరి, దూకుడు, మహేష్ బాబు అంటే ఒక పిచ్చిగా పడి ఉండే ఒక అభిమానంలో ఆ పోకిరి సినిమాకి ఒక అందాన్ని, ఒక పేరుని తీసుకుని వచ్చిన డిజైనర్ వివా రెడ్డి గారితో మాట్లాడదాం మనం ఈ రోజున. వివా రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. వివా రెడ్డి, మీ పేరు ఒక ప్రత్యేకం. ఏంటి అసలు వివా రెడ్డి? పేరు విష్ణువర్ధన్ రెడ్డి. మా ఊరపు మామూలుగా ఆర్టిస్ట్ ఎవరైనా ఒక డ్రాయింగ్ వేసిన తర్వాత కింద కంపల్సరీ పేరు రాసుకుంటాడు కదా. నేను ఆ క్రమంలో వేరే వాళ్ళవి చూసి, అంటే పెద్దవాళ్ళవి, అంతకుముందు ఎవరు బాపు ఉన్నారు కదా, వడ్డాది పాపయ్య, అట్లా కొందరు పేర్లు చూస్తే వాళ్ళ పెద్ద పేరును చిన్న పేరుగా చేసుకున్నది చూశాను నేను. సైన్ తనదంటూ సంతకం. సంతకం. అట్లా నేను పేరు తగ్గించుకున్నాను అప్పుడే. నా విష్ణులో వివ, వర్ధన్లో వివ అని పెట్టుకున్నాను. అది ఈ సినిమాలకు వచ్చేసరికి అట్లనే కొద్ది రోజులు కొనసాగించిన. ఆ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఏదైనా వేరే వాళ్ళు ఏదైనా మన గురించి సెర్చ్ చేస్తే వివా అంటే దానిలో ఫారిన్ పేర్లు ఎక్కువ మిక్స్ అవుతున్నాయి. ఫారిన్ ప్రోడక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. కార్ ఉంది, ఆల్బమ్ ఉంది, ఇంకా వివో ప్రోడక్ట్ ఉంది. అప్పుడు నేను మళ్ళీ రెడ్డి యాడ్ చేశాను. సంతకం మనం డిజైన్ చేసుకోవడానికి ముందు మనదంటూ ఒక ఆలోచన ప్రత్యేకమై ఉంటుంది. ఫస్ట్ మన వృత్తి ఎంచుకోవడం కానివ్వండి, లేదా మనదంటూ ఒక మార్గాన్ని, గమ్యాన్ని నిర్దేశించుకోవడంలో మనకు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఒక స్ఫూర్తి ఉంటుంది. కానీ మీకు డ్రాయింగ్నే ఒక వృత్తిగా తీసుకోవాలి అని ఏ ఏజ్లో అనిపించింది? మనకు డ్రాయింగ్ అనేది ఒక కొన్ని కళలు గాడ్ గిఫ్ట్ ఉంటాయి కదా. అది నేను క్లాస్ వర్క్ చేస్తున్నప్పుడు మా డ్రాయింగ్ టీచర్ గ్రహించిండు కొద్దిగా నేను బాగా వేస్తున్నానని. 7th క్లాస్ నుంచి గ్రహించి నాకు ఎక్కువ శిక్షణ ఇవ్వడం, అంటే చాలామందికి ఇచ్చేవాడు. నేను ప్రతిసారి ప్రైజ్ తీసుకొచ్చేవాడిని, 1st, 2nd, 3rd లాగా. అట్లా 10thలో నాకు బాలల అకాడమీ నుంచి స్టేట్ లెవెల్ అవార్డు వచ్చింది. ఎక్కడ? వరంగల్లో. అట్లా అక్కడి వరకు ఆ డ్రాయింగ్ను ప్రాముఖ్యత ఉండే. మళ్ళీ ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ ఇట్లనే నాకు ఎప్పుడు నేను కాంపిటీషన్ వెళ్ళినా నాకు ఫస్ట్ ప్రైజ్ అట్లా వచ్చేది. ఒకే వ్యాపకం మనతో పాటుగా పెరగటం అనడానికి బలమైన ఒక తపన ఉండాలి. మనం అది లేకుండా, ఎందుకంటే చాలా వచ్చిపోతుంటాయి మన బాల్యం నుంచి, చాలా అభిరుచులు వస్తుంటాయి, అభిరుచులుగానే ఉండిపోతాయి. అది వృత్తిగా వ్యాపకంగా మారడానికి ఎవరైనా మిమ్మల్ని మోటివేట్ చేశారా? లేకపోతే ఎందుకంటే సినిమా అందరికీ ఆకర్షణీయమైంది. ఇవాళ మీరు సినిమాలో ఒక పేరు తెచ్చుకున్నారు కాబట్టి మీరు చేసే పనికి ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. కానీ మీరు ప్రత్యేకంగా మార్చుకుని, మీరు ప్రత్యేకంగా రావడానికి ఒక మూమెంట్ అనేది ఉంటుంది. అది ఎప్పుడు జరిగింది? అయితే ఈ వరంగల్లో ఉన్నప్పుడు నేను కొంచెం ఈ డిగ్రీ ఏజ్, ఇంటర్ తర్వాత కమర్షియల్ ఆర్టిస్ట్కి కూడా చేసిన. ఈ ఆర్ట్ ఉండడం వల్ల నాకు కమర్షియల్ ఆర్ట్ అంటే, కమర్షియల్ ఆర్ట్స్ అంటే బ్యానర్స్, సైన్ బోర్డ్ రాయడం. నేను డిగ్రీ ఉన్నప్పుడు అక్కడ మా ఫ్రెండ్స్ శ్రీ అని ఒక ఆర్టిస్ట్ ఉండేవాళ్ళు. శ్రీను శ్రీధర్ కలిపి శ్రీ షాప్ ఉండేది. నేను కాలేజీ వెళ్తున్నప్పుడు అట్లా కలిసి వెళ్ళేది. రిటర్న్లో వచ్చినప్పుడు అక్కడ కాసేపు వాళ్ళతో స్పెండ్ చేసేవాడిని. అట్లా నాకు అది ఇంకెక్కువ ఆ కమర్షియల్ ఆర్ట్స్ సంబంధించిన మెలకువలు తెలిసినాయి. నేను అట్లా ప్యాకెట్ మనీ కోసం అక్కడ నేను బ్యానర్స్ రాయడము, సైన్ బోర్డ్ రాయడం చేసిన. తర్వాత నాకు కొద్దిగా ఎందుకో ఈ సినిమాల్లో ఆర్టిస్ట్గా చేయాలనేది చాలా చిన్నతనం నుంచి ఉండేది. అంటే ఆర్టిస్ట్గా ఇన్ ద సెన్స్ మీరు స్కెచ్లా కాదు, సినిమాల్లో నటించాలనే చిన్న కోరిక ఉండేది. అది అంటే మనకు అప్పుడు ఎట్లా అయింది అనేది తెలియదు, కానీ మన సినిమాల పోస్టర్లు చూసినప్పుడు ఏదో ఇన్స్పిరేషన్గా ఉండేది. అంటే దాని తర్వాత ఏంటి, మనకు అవకాశం ఉంటుందా ఉండదా, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి అదంతా సంబంధం లేదు, కానీ ఉండేది. ఆ క్రమంలో నేను 93లో ఒకసారి హైదరాబాద్ వచ్చిన. ఈ నటీనటులు కావాలనే యాడ్ చూసి వచ్చాను. నేను మా ఫ్రెండ్స్ ఇట్లా చక్రపాణి గడిపే అని, తానిషా గౌడ్, శ్రీనివాస్ పెండ్యా అని అట్లా 4 వచ్చినాం. అందరికీ ఇలాంటి ఆలోచనే ఉండే.
ఎవరైతే మాకు రమ్మన్నారో అదంతా మాకు ఫేక్ అనిపించిన తర్వాత అట్లనే కంటిన్యూ ఒక 1 వీక్ ఉన్నాము. ఉన్న తర్వాత ఏం లేదు మనకంటే ఎవరు తెలియదు కదా, అదంతా మాకు అర్థమైంది ఇప్పుడు ఏం కాదు అని ఇలా రిటర్న్ వెళ్ళిపోయాను. సినిమా అనేది ఒక మాయా ప్రపంచం, అన్నీ అక్కడ మాయలు ఉంటాయి, మోసాలు ఉంటాయి, అండ్ ఇంకో రకమైన గాడి తప్పిన జీవితం ఉంటుంది అనేది సహజంగా సమాజంలో ఉన్న ఒక అభిప్రాయం, మూల అభిప్రాయం. అందులోనూ ఒక కుర్రవాడు ఒక యుక్త వయసుకు వచ్చాక అయితే గమ్యం వెళ్ళగానే అయితే దొరకనన్నా దొరకాలి, లేదా ఒక అభిప్రాయం అరే ఇది కాదురా మనకు అవ్వదు అని అనిపించినప్పుడు వెనక్కి వెళ్ళిపోతే కుటుంబం నుంచి తప్పనిసరిగా ఎదిగిన కొడుకు మీద కానివ్వండి, కుర్రాడి పైన ఒక ఆశ, ఒత్తిడి రెండు ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మిమ్మల్ని ఒత్తిడి చేయకుండా ముందుకు తీసుకెళ్లే వాతావరణం మీ కుటుంబంలో ఉందా? అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మా మదరు, మా బ్రదరు, ప్రమిళాదేవి మా అమ్మ పేరు, విజయభాస్కర్ రెడ్డి మా అన్నయ్య. సో అయితే మా ఫాదర్ లేడు, 2 ఏళ్ల వయసులోనే మా నాన్నగారు చనిపోయినారు. ఆ క్రమంలో ఫోటో కూడా లేకుండే, నాన్న ఎలా ఉంటాడో తెలియదు, అంతా మా మదరే. ఈ ఆలోచన నాకు 93లో వచ్చినా కూడా అది ఎప్పుడు అయిందంటే 98లో మళ్ళీ ఒకసారి హైదరాబాద్కి వచ్చిన టీటీసీ డ్రాయింగ్ టీటీసీ చేయడానికి. అప్పుడు దయాకర్ పస్నూర్ అని మా ఫ్రెండ్ ఉండేది, అతను జేఎన్టీ యూనివర్సిటీ తీసుకెళ్ళినాను. అతను జేఎన్టీ స్టూడెంట్. ఆ తర్వాత ఎంపీగా, వరంగల్ ఎంపీగా 2 సార్లు చేశాడు. సో అప్పుడు జేఎన్టీ చూసిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది, బాగా అనిపించింది ఆ యూనివర్సిటీ చూసిన తర్వాత, దీనిలోకి ఎట్లకైనా రావాలి. జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్, మాస్టర్ ట్యాంక్, ఇట్లా వద్దాం మనము. ఇది జేఎన్ఏఫ్యూ కదా, అది జేఎన్టీయూ అక్కడ కదా, ఇప్పుడు పేరు మారింది జేఎన్టీఏ. నా బిఎఫ్ఏ, బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అన్న తర్వాత నేను 1 ఇయర్ వెయిట్ చేసి ఎంట్రన్స్ రాస్తే సీట్ వచ్చింది నాకు బిఎఫ్ఏ. అట్లా నాకు 99లో వచ్చాను. నాకు లోపల ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కోరిక అట్లనే ఉన్నది, ఇది ఒక మార్గంలాగా నేను వచ్చాను. మార్గం సరే, ఆశ వేరే, కానీ బాధ్యతలు ఉన్నాయిగా, తండ్రి లేడు. మరి ఎలా ఉండింది కుటుంబంలో? అమ్మ నేను ఎప్పుడు బాధ్యత రాహిత్యంగా లేను. నేను చెప్పాను కదా, డిగ్రీ ఉన్నప్పుడే నేను ఇంటర్ తర్వాతనే కమర్షియల్ ఆర్ట్ చేశాను, ప్యాకెట్ మనీ కోసం. నా ఖర్చులకు నేనే చేసేవాడిని. ఇంకా మాకు కిరసనల్ హాకర్ ఉండేది, అది కూడా నేనే కొంచెం హెల్ప్ చేసేవాడిని. మాకు ఒక వర్కర్ ఉన్నా కూడా నేను ఎక్కువ దానికి, అట్లా మా అమ్మకు తెలుసు నేను బాధ్యతగా ఉంటా అని. అయితే ఇది నేను చదువుకోవడానికి వస్తున్నట్టే వచ్చిన, బిఎఫ్ఏ అనేది చదువుకోవడానికి, అదొక డిగ్రీ కదా, బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ వచ్చిన. అట్లా మా అమ్మకి అప్పటికి ఇంకా ఇది పూర్తి లేదు, కానీ నేను సినిమాలకు ఇట్లా నాకు ఇంట్రెస్ట్ అంటే కూడా ఏం అబ్జెక్షన్ చెప్పలేదు. కానీ మా బ్రదర్ బిఎఫ్ఏ చేస్తున్నప్పుడు మాత్రం అన్నాడు, సినిమాల వైపు ఎందుకు, మనకు ఎవరు లేరు కదా, జాబ్ చేసుకుంటేనే బాగుంటుందని ఒక అభిప్రాయం అయితే ఉండే మొదటి నుంచి. ఏం చేస్తాను మీ బ్రదర్? మా బ్రదర్ ఎంబీఏ చేశాడు, ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ వచ్చినా వదిలేసి బిజినెస్, ఇప్పుడు రియల్టర్గా ఉన్నాడు. వరంగల్ దగ్గర ఎక్కడండి? వరంగల్ ప్రాపర్. సో వరంగల్ నుంచి అంటే ఒక రకంగా ఎడ్యుకేషనల్ హబ్ అది వరంగల్ అనేది, చదువుకు కేంద్రం అక్కడ. సో అక్కడి నుంచి మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారా? నాది బీఎస్సీ అయింది, ఇక్కడ బిఎఫ్ఏ కూడా. బిఎఫ్ఏ రెండు అంటే డబుల్ గ్రాడ్యుయేషన్ చేసుకుని హైదరాబాద్ వచ్చారు. వచ్చాక ఒక రకంగా చెప్పాలి అని అంటే, పోస్టర్లు చూసి సినిమా నటుడు అవుదాము అని అనుకున్న వ్యక్తికి అసలు ఆ పోస్టర్లోనే తనదంటూ ఒక ప్రత్యేకమైన సంతకం చేస్తానని ఏ రోజైనా అనుకున్నారా? అనుకోలేదు, ఇది అనుకోని అవకాశమే. ఎందుకంటే నేను ఈ సినిమాలో ప్రయత్నం చేస్తున్న సమయంలోనే అనుకోకుండా నేను లక్ష్మణ్ ఎలే గారు ఆర్టిస్ట్ ఉన్నారు, మాకు అతను సీనియర్, అట్లా సరదాగా కలిసడానికి వెళ్ళామన్నమాట. వెళ్తున్నప్పుడు వాళ్ళు ఒక లోగో, వాళ్ళ బ్రదర్ ధనియేలే ఉన్నారు, వాళ్ళు ట్రై చేస్తున్నారు లోగోస్, అవ్వట్లేదు. అది రాస్తావా అని అడిగాడు నన్ను. అసలు రాస్తాను సార్ అన్న అని నేను ఒక 2-3 రాసి ఇచ్చాను. వాళ్ళు దాన్ని ట్రేడ్ చేసి డిజైన్ చేసి మేము మాట్లాడుతున్న 1 అవర్లోనే చూపించుకొని ఒకే వేసుకొని వచ్చారు. అదేనా దిల్? అది దిల్. సో అప్పుడు ఆయన, అరే వివా మీరు పార్ట్ టైం కాలేజీకి పోయి వచ్చిన టైంలో మీ ఇష్టం ఉన్న టైంలో రండి ఆఫీస్కి, ప్యాకెట్ మనీ కూడా ఇస్తాను నేను అంటే. నా కెరీర్ అట్లా స్టార్ట్ అయింది ఆ సినిమాతో. అనుకో అంటే కెరీర్ ప్యాకెట్ మనీ కోసం అనేదైనా కూడా వివ గారు ఒక స్కెచ్ గీయడం అంటే ఒక రూపం ఇవ్వడం, ఒక ఆలోచనకి, ఒక క్రియేటివ్ థాట్కి వాళ్ళకి సంబంధించిన టోటల్ కాన్సెప్ట్ని అది చూడగానే లాక్కు రావాలి సినిమాకి. బట్ మీకు సినిమాతో టచ్ లేదు, సినిమాలో ఎదురు దెబ్బలు తిన్నారు, ఇంకా మనం ఇంకా ఆస్పిరెంట్స్గానే ఉన్నాం. దిల్ అనేదాన్ని
అంత అందంగా స్కెచ్ లాగా అంటే మీ స్కెచ్లో నేను చాలా గమనించినంత వరకు ఒక రకమైన అబ్స్ట్రాక్ట్ టచ్ ఉంటుంది కదా. ఈ అబ్స్ట్రాక్ట్ టచ్ అనేది మీలో ఎలా డెవలప్ అయింది అసలు? అంటే ఒక ప్రత్యేకమైన సైన్ ఉంటుంది కదా ప్రతి ఆర్టిస్ట్కి. సో ఆ సైన్ని మీరంటూ డెవలప్ చేసుకోవడానికి ఎక్కడైనా ఇన్స్పిరేషన్ ఉందా? చెప్పాలంటే ఇది గాడ్ గిఫ్ట్. అలవోకగా చేసిన నేను ఇది. పోకిరి రాయడానికి కూడా కష్టపడలే, కానీ ఎక్కువ రాసినా కానీ కష్టం లేదు. ఏ లోగో ఇంతవరకు కష్టం అనేది లేదు. అంటే ఎలా కాన్సెప్ట్ వింటారా మీరు? కాన్సెప్ట్ చెప్తారు, కొన్ని చెప్పే అవసరం లేదు. పోకిరికి చెప్పే అవసరం లేదు, పోకిరితనంగా ఉండాలి అంతే. ఆ లోగో చూస్తే మీరు, నేను కావాలంటే రాసి చూపిస్తాను, అంత అలవోకగా రాసిన నేను దాన్ని. ఆ డైరెక్టర్ దాన్ని ఎన్నుకోవడం వల్ల దానికి అంత ఇంకా షైన్ అయింది, ఆ సినిమా హిట్ అయింది, పేరు వస్తుంది. నేను వాటిల్లో చూస్తే వీటన్నిటిలో పోకిరి లేకపోతే దూకుడు ఇవన్నీ ఓకే, మహేష్ బాబు పేరుతో పాటుగా ఆ దూసుకురావడము ఇవన్నీ ఉన్నాయి ఓకే. మీవి ఒక ప్రత్యేకమైన కొన్ని అంటే శివమణి అనేది ఒక రకమైన క్రేజ్ తీసుకొచ్చింది సినిమా జనాల్లో. పేరు కూడా చాలా జనాలందరూ ఒక రకంగా దాని సంతకంగా కూడా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. మీరు ఇచ్చిన ఒక డిజైనర్ కూడా ఈ శివమణిలోంచి మనీ అని తీసుకొని కన్నడ డిజైనర్ ఆయన సైన్ కింద పెట్టుకున్నాడు దానిని. ఇప్పుడు మనకు గూగుల్లో చూస్తే ఉంటుంది. మీ స్కెచ్ని చిన్న మనీ అనే పేరుని కట్ చేసుకొని అతను సైన్ కింద పెట్టుకున్నాడు దాన్ని. ఓకే. సో ఇప్పుడు అనుకోకుండా ఒక పాకెట్ మనీ అన్న ఒక దీంతో అంటే మీలో ఉన్న క్రియేటివిటీని గుర్తించి సరే చేసుకోవచ్చు కదా అని లక్ష్మణయ్య గారు చెప్పారు, తీసుకున్నారు. కానీ మీ దృష్టి అంతా కూడా నటన మీదే ఉందా? దీని మీద లేదు. ఇది నాకు ఇట్లా నాకు అనుకోకుండా అయినా కూడా నేను ఏ పని చేసినా కొద్దిగా పర్ఫెక్ట్ ఉండడం కోసమే ట్రై చేస్తా. దీన్ని నేను ఏదో ఆకతాయిగానో గాలికో ప్యాకెట్ మనకి కాకుండా దాని మీద ఏకాగ్రతగా నేను ఏది చేసినా నా మార్కు ఉండాలనే పద్ధతే ఉండేది ఇప్పటి వరకు కూడా. నేను ఇప్పటి వరకు 600 సినిమాలు చేసిన, ఆల్మోస్ట్ మీకు 200 పైన నేను బ్రెస్ట్ స్ట్రోకే. మీరు అబ్స్ట్రాక్ట్ అన్నారు కదా, బ్రెస్ట్ లోనే వస్తుంది అది. అట్లా రక్త చరిత్ర ఉంది మీకు తీసుకుంటే, రక్త చరిత్ర, రెడీ, చాలా సినిమాలు ఉన్నది. టీవీకి కూడా పనిచేసినట్టున్నారు. ఈటీవీకి లోగోస్ కొన్ని రాసిన. ఈ రోజున వస్తున్న మీరే డి చేశాను, వాళ్ళది తూర్పు వెళ్ళే రైలు చేశాను, శ్యామ్ ప్రసాద్ రెడ్డి వాళ్ళది శబ్దాలయ పిక్చర్స్. సక్సెస్ వచ్చిన తర్వాత ఇవాళ మనం పెద్ద బ్యానర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ. బట్ ఆ మొదటి అడుగును చూసారా? అంటే దిల్ తర్వాత ఇంకొకటి పేరు రాయడానికి మధ్యలో ఏంటి మీ పరిస్థితి? కెరీర్ లాగా అనుకోలేదు, నేను స్టడీనే ఉన్నా. మన స్టడీనే ఉంటాం ఇవాళ. జనరల్గా క్రియేటివ్ ఫీల్డ్ అనేది ఎప్పుడు కూడా మనకు పల్లెల్లో సర్ది తీసుకొచ్చి ఎవరు ఇవ్వదు. మీరు ఒకవేళ ఎదుగుతున్నా కూడా అరే వీడెక్కడ మనకు పోటీ వస్తాడో అని చెప్పని వెనక్కి లాగేవాడే ఉంటారు కదా. మీకు ఇంకా అప్పటికి కూడా అస్పష్టంగానే ఉంది కదా, ఒక చదువు, ఒకవైపు డ్రాయింగ్ ఆర్ట్ కానివ్వండి, ఇంకోవైపు మెయిన్గా డిజైర్ నటన. ఈ మూడిటి మధ్య చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇవాళ ఈ 600 700 మీరు ఒక పేర్లని వాటికి ఒక అందమైన రూపం ఇచ్చే ఈ సక్సెస్ జర్నీకి నేను ఈ చివరి మాట్లాడలేదు, ఆ మొదలు మాట్లాడుతున్నాను నేను. ఆ మొదల్లో ఉన్న స్ట్రగుల్ కావాలి నాకు. ఎందుకనంటే ఒక మనిషి ఒక చిన్నదాని దగ్గరే ఓడిపోయి నేను ఇక్కడే ఆగిపోతాను అనుకునే మనస్తత్వాలు చాలా ఉబ్బెంబుడిగా ఉన్న పరిస్థితి మనకు సొసైటీలో. కానీ ఆగకుండా ఒక అడుగు ముందుకేయడానికి దిల్ తర్వాత నెక్స్ట్ రాసిన ఒక పేరేంటి? దిల్ రాస్తున్న క్రమంలోనే నేను కొన్ని సినిమాలు రాసేసరికి స్ప్రెడ్ అయింది. చాలామంది వేరే డిజైనర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్ కానీ ఇది ఎవరు రాస్తున్నారనే ఎంక్వైరీ అయింది. అప్పుడు నాకు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అన్నాను కదా, అక్కడ నుంచి ఫోన్ వచ్చింది, మనది ఒక సీరియల్ ఉంది రాయాలి అని. డైరెక్ట్ కాదు, మధ్యలో కొన్ని సినిమాలు ఉన్నాయి. మధ్యలో ఏం చేశారు? చాలా సినిమాలు చేసినారు. వెంకీ, లక్ష్మి, ఈ డిజైనర్ కి ఎక్కువ చేసిన ఫస్ట్ స్టార్టింగ్ లో. తర్వాత కృష్ణ గారు అని ఇంకో డిజైనర్ పరిచయం అయింది. తర్వాత అనిల్ బాను. అచ్చా, మీరు ఇండివిజువల్ గా కాకుండా ఫ్రీలాన్సర్ గా చేసిన చాలా సంవత్సరాలు చేసిన తర్వాత ఈ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అనేది మనల్ని స్పెషల్గా పిలిపించుకున్నారు, తెలిసి మేనేజర్ ద్వారా పిలిపించుకొని ఇట్లా మీరు చేస్తున్నట్టు కదా మనకు కూడా చేయండి అని. అది నా పర్సనల్గా అట్లా పరిచయాలు. తర్వాత దాసరి గారు కానీ, వంశీ గారు, ముప్పలనేని శివ గారు, మన భీ నరసింహారావు గారు, అట్లా ఆ క్రమంగా నేను తెలుస్తున్న క్రమంలో వాళ్ళు నన్ను పిలిచారనమాట. నేను 2008లో మా ఫ్రెండ్ కోలా నాగేశ్వరరావు అని సినిమా డైరెక్షన్ చేశాడు బంగారుకొండ. అప్పుడు నన్ను డిజైనర్గా అతను పరిచయం చేశాడు, పబ్లిసిటీ డిజైనర్గా. ఇంతమంది డైరెక్టర్లు, ఇంతమంది హీరోలు, వీళ్ళందరూ కనిపిస్తున్నారు కదా.
వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఉమ్, మీకు ఒక డోలాయమాన స్థితి ఉంటుంది, అంటే ఇది అవకాశం, ఉమ్, అంటే ఏదో ఒక రకంగా సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నారు మీరు. మరి నటుడిగా ఎవరినైనా ఇదే క్రమంలో సార్ ఇది ఇంత పడిన ఇది కూడా చేస్తాను అని అడిగిన సందర్భాలు ఉన్నాయా? ఇప్పుడు లేటెస్ట్గా ఒక 6-7 ఇయర్స్ నుంచి అడుగుతున్నాను. ఫస్ట్లో నేను ఎవరిని అట్లా నేను అప్రోచ్ అవ్వలేదు, కానీ అమ్మా నాన్న తమ్ముళ్ళ అమ్మాయి సినిమాకి ఆడిషన్కి వెళ్ళిన, అట్లాగే ప్రియదర్శిని అనే సినిమాకి వెళ్ళాను. ఆ 2 సినిమాల్లో నాకు అవకాశం వచ్చింది. అది మొదటిసారి మనము స్క్రీన్ మీద ఆవుపించిన తృప్తి. లేదు, అమ్మా నాన్న తమిళ అమ్మాయిలో ఏంటి ఫస్ట్ మీరు సీన్లో ఉంటాను, జేసు వచ్చి కొడుతుంది కదా, కొట్టించుకుంది మీరేనా? ఆ సీన్లో ఉంటుంది, మీరు చూస్తే ఇప్పుడు కనబడుతుంది. సిగరెట్ తాగుతాను ఫస్ట్ సీన్లో హోటల్లో. అట్లా రైట్ రా అని చెప్పని పిలుస్తుంది కదా, మిమ్మల్ని అయినా పిలిచింది? నలుగురం ఉంటాము, అవును, నలుగురిని పిలుస్తుంది, ఒకరిని కొడుతుంది అనమాట. సో ఒక పోకిరిలాగా పరిచయం అయ్యారు సినిమాల్లో మీరు. సో అంటే ఒక స్టాండర్డ్ బేస్ పాత్ర అనేది మీకు ఎప్పుడు పడింది? మధ్య మధ్యలో చేస్తున్నాను కానీ నాకు సాటిస్ఫై లేదు, అది కూడా నాకు ఏం బ్రేక్ రాలేదు. కానీ నేను అప్పటి నుంచే మధ్య మధ్యలో చేసుకుంటూ వచ్చాను. ఈ కరోనా కంటే ముందు మేకసూరి అనే ఒక సినిమా చేశాను, G5లో ఉంది, దానిలో విలన్గా చేశాను. అవును, ఆ సినిమా నాకు మంచి, అక్కడ నుంచి నాకు కొంచెం ఓటీటీ ప్లాట్ఫామ్స్కి వచ్చి, అది ఓటీటీ ప్లాట్ఫామ్. నాకు లవర్ ఉందని ఒక సినిమాకి నేను డిజైనర్గా చేసిన, ఆయన పేరు రామ్ వెంకి. అతను నాకు ఇట్లా సందర్భం వచ్చినప్పుడు, అవునా నీకు ఇంట్రెస్ట్ ఉందని ముందు చెప్పలేదు అని, ఆయన సీరియల్ చేస్తున్నాడు జీ తెలుగులో, ఇన్స్పెక్టర్ కిరణ్ అనే సీరియల్లో నా మీదనే ఒక 1 వీక్ ఎపిసోడ్, అప్పుడు అది క్రైమ్కి సంబంధించింది, దానిలో నాదే బేస్ చేసుకొని 1 వీక్ ఒక ఎపిసోడ్ లాగా వచ్చిందనమాట. ఆ తర్వాత ఆయన మాటే మంత్రం సీరియల్ చేస్తున్నాడు, దానిలో అవకాశం ఇచ్చి అది 1 ఇయర్ వచ్చింది. బుల్లితెర మీద కనిపించారు మీరు. దాని తర్వాత గంగా మంగ, త్రినేని, మధుమాసం, ఇట్లా కొన్ని సీరియల్స్ చేసినాను కరోనా ముందు. ఇక 2000 ఫుల్ లెంత్ సీరియల్స్ చేసినాను. క్యారెక్టర్స్, ఓ ప్రత్యేకమైన క్యారెక్టర్ అంటే ఏది గుర్తు చేస్తారు చెప్తారు మీరు? మాటే మంత్రంలో నేను ఆర్టిస్ట్గా చేశాను, దానిలో చిత్రసేన్ నా క్యారెక్టర్ పేరు, అది 1 ఇయర్ వచ్చింది. దానిలో అలీరిజా అనే యాక్టర్ బిగ్ బాస్ వెళ్ళడం వల్ల ఆగిపోయింది ఆ సీరియల్, ఇంకా రన్ అవుతుండే. దాని తర్వాత మధుమాసం చేశాను, మధుమాసం జెమిని, మాటే మంత్రము జీ తెలుగు. అవును. సో ఈనాడు గ్రూప్స్ వీటికి సంబంధించినంత వరకు ఈనాడు గ్రూప్స్ కూడా చేశారు కదా మీరు? వాళ్ళకి చాలా సీరియల్స్కి చేశాను నేను. స్వాతి చినుకులు, మన క్రిష్ గారిది స్వాతి చినుకులు, వాళ్ళది ఇంకోటి జంతర్ మంతర్, ఆడాళ్ళు మీకు జోహార్లు. అయితే మీకు పెద్ద స్క్రీన్ ఆర్టిస్ట్కి ఏదైనా ఓకే, కానీ జనరల్గా ఉండే దీంట్లో సినిమాకి సీరియల్ దానికి స్పాన్ని ఒక రకంగా తూకం వేస్తారు. నీకు టీవీకి వెళ్ళావు అని అంటే పెద్ద స్క్రీన్కి పనికిరాడు అని అంటే, ఇటువంటి అనుభవాలు ఏమైనా ఎదురయ్యాయా మీకు? నాకు ఎందుకు అంత ప్రాబ్లం రాలేదంటే, నేను డిజైనర్గా ఉన్నా కాబట్టి నేను ఎక్కువ నేను చేస్తున్న సినిమాలో, మీరు అడిగారు కదా ఇప్పుడు పరిచయం అవుతారు కదా యాక్టర్ కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ, వాళ్ళని నేను యాక్టర్గా చేస్తున్నా అనేది కొంచెం స్ప్రెడ్ అయింది. ఇప్పుడు వాళ్ళే ఇస్తున్నారు నాకు, నేను అడిగినా కూడా. ఇప్పుడు దయా అన్నారు, అక్కడికే వస్తున్నాను, దీనిలో మంచి క్యారెక్టర్ ఇచ్చింది దయాకర్ రెడ్డి. దీనికంటే ముందు భీమదేవరపల్లి బ్రాంచ్ అనే సినిమాలో చేశాను, రమేష్ చెప్పాలన్న, అది కూడా ఆడిషన్ ద్వారానే పరిచయం అయ్యిండు అన్న, మంచి క్యారెక్టర్ ఇచ్చిండు, అది తెలంగాణ బేస్ సినిమా. తర్వాత లగ్గం, దానిలో క్యారెక్టర్ ఇచ్చాడు. భీమదేవరపల్లి బ్రాంచ్కి ఓన్లీ లోగో రాశాను. లగ్గం టైటిల్ చాలా డిఫరెంట్ గా చేశారు, ఒక కనెక్టివిటీ ఇస్తారు. దానికి సంబంధించిన ఘట్టాలు ఉంటాయి, దానిలో బాసింగం కూడా ఉంటుంది లగ్గం. అవును, ఇప్పుడు సమ్ టైమ్స్ అరే ఇది కాదురా, నేను ఎంచుకున్న దారి నన్ను సరిగా గమ్యానికి చేర్చలేకపోతుంది అనే ఒక అంతర్మదనం ఏదైనా ఒక మూమెంట్లో జరగచ్చు. ఇప్పుడు సో అలాంటి జరిగినాయి అవి. అయితే నాకు బలంగా యాక్టర్ అవ్వాలని ఉంది కాబట్టి నేను ఎట్లకైనా దీన్ని నేను అది సాధించాలనే దాని మీదనే నేను డిజైనర్గా కూడా దాన్ని నిర్లక్ష్యం చేయకుండా నాకు వచ్చిన అవకాశాన్ని బాగా వినియోగించుకున్నా. ఏంటంటే ఇప్పుడు మీరు అడిగారు కదా ఈ కాన్సెప్ట్ అంతా ఎవరిది అని, 90% నాదే ఉంటుంది. నాకు రక్త చరిత్ర అని చెప్తారు అంతే, నాకు అవసరం లేదు, చెప్పే పని లేదు, అది ఫ్యాక్షనిజం సినిమా. అలా ఆర్జీవి అనేవాడు మోనార్క్, దానిలో మార్పు చేర్పులు ఏం లేవు, నేను ఇది ఇస్తే అది పెట్టేసుకున్నారు. ఎటువంటి కరెక్షన్స్ ఏం ఏం లేదు. అది రక్త చరిత్ర అంటే రక్తం చిల్లినట్టుగానే రాసిన అందులో ఉంటుంది, అది వాళ్ళు నచ్చింది పెట్టేసుకున్నారు. దీంట్లో నేను మిమ్మల్ని అడిగేది, 2 డిఫరెంట్ మూవీస్ ఉన్నాయి, 2 కాదు 3 ఉన్నాయండి. కాన్సెప్ట్ని గుండె తడి చేసే కాన్సెప్ట్స్ అవి. మనమంతా, మీ శ్రేయోభిలాషి, ప్రస్థానం అయితే మామూలు కాదు అంతే కదా ఆ సినిమా కాన్సెప్ట్స్ అనేవి.
బట్ ఆ పేర్లు మాత్రం జనరల్గా పోకిరి 20 అని సినిమా హీరో బేస్డ్గా అది మనం గుర్తింపు పొందాయి వివ గారు. కానీ ప్రస్థానము, శ్రేయోభిలాషి, మనమంతా అవి కాన్సెప్ట్ కన్నా కూడా పేరు మూలంగా ఎక్కువగా ప్రాచుర్యం పొందాయని నేను ఫీల్ అవుతాను. మీరేమంటారు? కరెక్ట్, అది వాస్తవం. నేను వరంగల్లో ఉన్నాను. మా ఫ్రెండ్ రాహుల్ శ్రీవాత్సవం డిఓపి ఉన్నాడు. సో మనమంతా తను వర్క్ చేస్తుంది, కానీ నాకు వేరే ద్వారా ఫోన్ వచ్చింది, ఇట్లా మనమంతా చంద్రశేఖర్ రెడ్డి గారి పేరు వాళ్ళు ఆల్రెడీ చేస్తే నచ్చలేదు అని వేరే ఎవరు నాకు అన్నోన్ పర్సన్ చేస్తానని అక్కడే ఉండి నేను రాసి పంపాను. ఒక 4 రాసి పంపితే ఇది చాలా బాగుందని నాకు చంద్రశేఖర్ రెడ్డి గారు ఫోన్ చేశారు. చాలా బాగా రాసినావు, నాకు సింగిల్ టైం ఓకే అయిపోయింది అని ఇంకా అది ఓకే చేసిన తర్వాత నేను వచ్చి ఆఫీస్లో కలిసాను. ఒక్క టేక్తో ఓకే అవడం, ఒక పేరుతో ఓకే అవడం బాగానే ఉంటుంది, కానీ అది రాసేప్పుడు మీరు ఎలా ఎంచుకున్నారు అసలు? ఎందుకంటే శ్రేయోభిలాషి మనమంతా కూడా మామూలుగా రాసేయచ్చుగా, ప్రస్థానాన్ని ఆ వేవరి అది సినిమాలో ఉన్న ఆ సంఘర్షణ ఏదైతే ఉందో మీరు పేర్లు ప్రస్ఫుటంగా ప్రతిఫలింప చేశారు. ఇది ఏంటంటే నేను ఒక పేరు చెప్పినప్పుడే బాగా ఆలోచిస్తా, ఇది ఎలా ఉండాలి, ప్రేమకు సంబంధించిన సినిమా ఉంటుంది, లేదంటే ఒక బొమ్మరిల్లు పేరుకు ఆ బొమ్మరిల్లుకు మనం ప్రస్థానంలాగా ఒక డైనమిక్ రాయకూడదు, దాన్ని రక్త చరిత్ర లాగా చిల్లకూడదు. బొమ్మరిల్లు అంటే ఎంత నాజుకు ఒక అందమైన కుటుంబం ఆ పేరులో తెలియాలి. ఆ బొమ్మరిల్లులో మావత్తు డిఫరెంట్గా ఉంటుంది. మావత్తు ఎందుకు డిఫరెంట్గా పెట్టారు మీరు? అంతే కొత్తగా ఉంటుంది, ఏదైనా మీ ఆలోచన ఏంటి? అంటే అది ఓవర్లాప్ అవుతుంది కదా. మావత్తు మామూలుగా దూరంగా ఉంటే గ్యాప్ వస్తుంది, ఆ సెన్స్ నేను రాసిన సెన్స్ వేరు, అది ఇంకా ఆకర్షణీయంగా వచ్చింది. మీరేమనుకున్నారు? నేను ఓవర్లాప్ చేయాలి అనుకున్నా. అది ఆ ఓవర్లాప్ చేసినప్పుడు ఏమైందంటే సేమ్ కలర్ ఉంటే అది మిక్స్ అయిపోద్ది దానిలో, అందుకోసం అదొక్కటి కలర్ వేరేగా పెట్టినాను. అగ్రెసివ్ ఉండే సినిమాలకు సంబంధించిన టైటిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సిమిలర్గా ఉంటాయి. రెచ్చిపో కానివ్వండి, లక్ష్యం కానివ్వండి, రెడీ కానివ్వండి, మీరు ఆర్య 2 అయితే పిచ్చి కదా జనాలకి. అది అది ఎలా సుకుమార్తో ఎలా వర్క్ చేశారు మీరు? అది నేను వేరే ఫ్రీలాన్సర్గా నేను చేసిన, ఆర్య వేరే వాళ్ళు చేశాను. ఆర్య కంటే బాగుండాలి నా లోగో, అది మీకు కనబడుతుంది. ఆర్యకు 2కు కలిపి నేను లవ్ సింబల్ చేశాను, దానిలో స్మైలీ ఉంటుంది, అది నా స్పెషల్. మామూలుగా ఫస్ట్ ఆర్య అయితే ఒక సైకిక్ దీంట్లో కదా ఉంటుంది, అంటే దీంట్లో లవ్ సింబల్ కమ్ విత్ స్మైలీ అనేది మీరు ఏం ప్రాజెక్ట్ చేయాలనుకున్నారు? సినిమా నేను చూసినా కాబట్టి అదే ఉంది కాబట్టి దాన్ని నేను దీనిలో ఈ సినిమా కాన్సెప్ట్ మీకు ముందే డైరెక్టర్ సుకుమార్ చెప్పారా? కాదు, ఆర్య చూసాం కదా, అదే కంటిన్యూ సినిమా ఇది, అందుకోసం అట్లా చేసిన. అట్లాగే బ్లేడ్ బాబ్జీ అని ఒక సినిమా ఉంది, అది ఒక గమ్మత్ జరిగింది. నేను లోగో రాస్తున్నప్పుడు స్పేస్ సరిపోతే దీన్ని ఏం చేయాలి, నాకు అంత సగం రాశాను, దీన్ని వదిలేయద్దు, దీన్ని ఏదో చేయాలి అని బాకు బీకి కలిపి ఇట్లా రౌండ్ చేసినాను, మిక్స్ అక్కడ చూడండి. అది వాళ్ళకి అదే నచ్చింది, అంటే మీకు స్పేస్గా ఉంది. నేను దాన్ని క్రియేట్ చేశాను, దాన్ని నేను వదిలేయలేక బాగా వచ్చింది కదా, దీన్ని సగంలో వదిలేయడం ఎందుకు అని దాన్ని ఉన్నదాన్ని నేను క్రియేటివ్గా చేసిన. దీర్ఘానికి దీనికి 2 కలిపి ఒకదానిలో చేశాను. బ్లేడ్ బాబ్జీనా ఒక రకంగా 2 స్టేట్స్ డివైడ్ అయిన ఒక ఎమోషన్, అది అవ్వడానికి ముందు జై బోలో తెలంగాణ అనేది ఉవ్వెత్తున లేసిన, అది ఒక ఎమోషన్ క్యారీ చేయాల్సిన టైటిల్. అది ఆ టైంలో మీ ఆలోచన ఎలా ఉండింది జై బోలో తెలంగాణకి మీరు టైటిల్ డిజైన్ చేసినప్పుడు? అది నేను పబ్లిసిటీ డిజైనర్ కూడా నేనే చేసినాను. నేను అది అనౌన్స్ అయినప్పుడు ఈ సినిమాని ఎట్లకైనా చేయాలి, నేను కొంచెం ఉద్యమం అదంతా, నాకు మా మదర్ ఉన్నారు, నేను కూడా వర్క్ చేశాను, ఎట్లా నాకు తెలియదు, సారు శంకర్ గారు తెలియదు అని నాకు మా కజిన్ ఉన్నాడు శ్రీధర్ రెడ్డి అని, అన్న నేను ఇది చేయాలి ఎట్లా అంటే నువ్వు వెళ్ళి నేను చెప్తా అన్నాడు. తను సినిమా బేస్ ప్రొడ్యూసర్ అనమాట. కలిస్తే ఆల్రెడీ మరి చేశారు విష్ణు, మరి ఎట్లా అది అని అన్నాడు. అని సరే అవి నీకు నేను చూపిస్తాను, ఇంతకంటే బాగుంటే నేను నీకు సినిమా ఇస్తా అన్నాడు. ఓకే సార్ అన్న. నేను ఒక రోజులో చేసి తీసుకెళ్ళాను, చాలా బాగున్నాయి విష్ణు. అంటే ఫస్ట్ అటెంప్ట్కే 1 డేనే, ఈరోజు కలిసాను, రేపు తీసుకెళ్ళాను నేను. ఓకే, లోగో చూపించాను. మామూలు సినిమాలకు చేయడం వేరు, కమర్షియల్ ఎలిమెంట్స్లో ఏ రకంగా అయినా ప్రొజెక్ట్ చేయొచ్చు వివ గారు.
బట్ ఒక ఎమోషన్కి సంబంధించినంత వరకు హై ఎక్స్పెక్టేషన్స్ అనేది డైరెక్టర్కి ఉంటాయి, ఆర్టిస్ట్కి ఉంటుంది అండ్ ఆడియన్స్కి కూడా ఉంటుంది. సో ఆ జై బోలో తెలంగాణ అనేది ఒక టైటిల్ కాదు, ఒక ఎమోషన్ క్యారీ చేయడం అనేది. బట్ మీలో ఆ సంఘర్షణలు, మీకు మీరు ఒక ఉద్యమకారుడు, సో ఈ రకంగా జై బోలో తెలంగాణ అనేది ఒక్క దగ్గరికి తీసుకొచ్చేసి తెలంగాణ సెపరేట్ ఇలా ఇవ్వాలని ఎందుకు అనిపించింది? దాని వెనక ఏమన్నా ఇంటెన్షన్ ఉండిందా? ఇప్పుడు మీరు ఇందా చెప్పారు బ్లేడ్ బాబ్జీ, ఇది మనం మాట్లాడేటప్పుడు కూడా ఒకసారి కలిపి మాట్లాడాం కదా, జై బోలో తెలంగాణ అని మీకు ఉంటుంది దానిలో. మామూలుగా అట్లనే అంటారు. అది ఉద్యమం ఉన్నప్పుడు కూడా అట్లనే అంటుండే ఉద్యమకారులు. అది చిన్న ఒక ఆ పదం వస్తేనే ఆ మూమెంట్ వేరు. ఇప్పుడు మనం ఇంకంత ఎమోషన్ లేదు, కానీ అప్పుడు కదిలిస్తే ఉంటుండే. సో ఆ ఫోర్స్ని పట్టించాలని ఒక కాన్సెప్ట్. జై బోలో అనేది ఒక వర్డ్, తర్వాత తెలంగాణ ఒక ఫోర్స్. డైరెక్టర్ గారు కూడా అట్లా ఉండాలని చెప్పింది కూడా నాకు. అది క్లారిటీ చేద్దాము, నేను రకరకాలు రాసిన, మనం ఇట్లా చేద్దామని కూడా చెప్పిండే. ఇట్లా మనం డివైడ్ అదంతా ఉండాలని అట్లా చేసిన. కానీ సింగిల్ ఒక్కసారి నా స్ట్రోక్ చూసి, నా ఇంట్రెస్ట్ చూసి ఓకే చేశాను. ఓకే సార్. ఎన్ శంకర్ గారితో మళ్ళీ తర్వాత ట్రావెల్ చేశారా? చేశాను. ఒకటే, మళ్ళీ తర్వాత ఒక సినిమాని తీశాడు. చాలా ఎమోషన్స్ ఒక రకంగా సీరియస్గా తీసుకుంటే ఆంధ్ర తెలంగాణ మూమెంట్ ఏదైతే డివిజన్ ఉందో తెలంగాణ మూమెంట్లో, అది ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ సెక్టార్లో కూడా సినిమా ఇండస్ట్రీ మీద కూడా పడింది. అవును. ఎప్పుడైతే మీరు జైబోలో తెలంగాణ అని మీరు అన్నారో, ప్రొడ్యూసర్స్ ఆంధ్ర అయినప్పుడు తెలంగాణ ఆర్టిస్ట్ అనేది మీరు బయటకి చెప్పుకున్నప్పుడు, ఉద్యమకారుడికి చెప్పుకున్నప్పుడు మీకు ఏమైనా చేదు అనుభవాలు ఎదురైనాయా? కొన్ని అయినాయి. అంటే మనం ఆ సినిమా చేస్తున్నప్పుడే చాలామంది వేరే ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఆ ముద్ర పడుతుంది కదా అని చాలామంది అంటుండే. నాకు అవసరం లేదు, ఇప్పుడు నాకు ఎప్పుడు కూడా నేను ప్యూర్గా నేను ఫస్టే వరంగల్ అని చెప్పేవాడిని. ఎవరు అడిగినా నాకు ఎక్కడ ఆటంకం రాలే. ఒక డిజైనర్గా, టెక్నీషియన్గా నాకు ఎక్కడ అది రాలే, ఎంకరేజ్మెంటే ఉంది. ఆర్టిస్ట్ అన్నప్పుడు కొంత మీరు ఇంతకుముందు మదనం అది ఇలాంటివి అడిగారు కదా, అది రాకపోవడానికి కూడా అది కారణమై ఉండొచ్చేమో నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. మీరు ఉద్యమం అన్నారు కదా, అంటే మన వైపు నుంచి ఇప్పుడు తెలంగాణ సినిమాలు నేను ఒక 7-8 సినిమాలు చేశాను, మంచి క్యారెక్టర్లు చేశాను. మరి ఇప్పుడు ఎందుకు వచ్చినా, అప్పుడు ఎందుకు రాలే? నేను అప్పుడు ఇక జెన్యున్గా ట్రై చేశాను. ఏమంటారు కదా, ఎక్కని మెట్టు లేదని. అణచివేత అనేది అణచివేత కాదు, కానీ మీరు నాకు పరిచయం, ఇది ఒక్క కట్ చెప్పాలి. నేను ఎప్పుడు నా దృష్టిలో ఏముంటుందంటే, ఇండస్ట్రీలో పరిచయం ప్రథమ స్థానంలో ఉంటే ప్రతిభ ద్వితీయ స్థానంలో ఉంటుంది. ఇది యాక్టింగ్ విషయంలో జరిగింది. మనోడే రాని మనోడేరా, విష్ణు రాని వివారా అనేది ఒకటి ఉంది. అది అంటే అది బ్యాడ్ అంటలేను నేను, జనరల్గా ఉంటుంది అంతే, అది అంతేగా. అందుకోసం నాకు టెక్నీషియన్గా ఎక్కడ ఇబ్బంది రాలేదు. ఆ యాక్టింగ్ అనేసరికి కొంత ఇబ్బంది వచ్చింది, అవకాశం రాలేదు, ఇబ్బంది రాలేదు, ఎక్కువ అవకాశాలు రాలేదు. ఇప్పుడు ఇవాళ రోజున ముద్ర అంటే జనాల మనసులో ముద్ర పడేలాగా ఒక రకమైన ఆర్ద్రమైన పాత్రని బాపు సినిమాలో మీరు పోషించారు. అంటే మోరల్లీ దాంట్లో ఒక మెసేజ్ కూడా ఉంది యాక్చువల్. అంటే ఒక సూసైడ్ చేసుకోబోయే, అంటే అన్ని పరిస్థితులు కుంగతీస్తున్నప్పుడు మనిషిని, ఇంకా అది తప్ప చావు తప్ప గత్యంతరం లేదు అన్న సమయంలో ఒక ఆతృత, ఎక్కడ స్నేహితుడు చనిపోతున్నాడో, అరే ఎందుకురా వేరే ఉన్నాయి నేను చూసుకుంటాను రా, మనం వేరే చూసి బతకొచ్చురా అనే దీన్ని ఒక ఫ్రెండ్కే ఇవ్వలే మీరు, హోల్ సొసైటీకి ఇచ్చారు మీరు. అది అంటే ఇంకొక అవకాశం ఉంటుందిరా అనేది. ఆ పాత్రలో మీరు వెళ్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా ఫీల్ అయినా అది నేను, ఎందుకంటే స్వయంగా నేను చాలా సంఘటనలు చూసిన నేను. సో మాది పల్లెటూరే కాబట్టి మా అమ్మమ్మ వాళ్ళు ఎల్బాక, కరీంనగర్ జిల్లాలో, నేను ఎక్కువ అక్కడే పెరిగాను. మన హాలిడేస్ కానీ అది నాకు బాగా అనుభవం. ఒక ఇంటి పెద్ద కనుక ఏదైనా కారణం చేత పోతే ఫ్యామిలీ, మాకు ఫాదర్ లేడు, ఆ బాధ నాకు తెలుసు. ఆ క్యారెక్టర్ అక్కడ జరుగుతుంది, ఒక కుటుంబ పెద్ద పోతున్నాడు. నాకు డైలాగ్ చెప్పినప్పుడు నేను కొంచెం యాడింగ్ చేసుకొని చెప్పిన. అది ఓకే ఏంటంటే, అరే మళ్ళా ఆగురా, పైసలు పోతే ఎలాగవుతా, రేపు సంపాదించుకోవచ్చురా, పానం పోతే తాదురా, ఆగురా, నీ దండం పెడతా బాంచన, ఆగురా. అయ్యో మళ్ళా ఎంత పని చేసినవురా, ఇట్లా బాగా ఫీల్ అయ్యి చెప్పిన నేను. ఆ వచ్చే క్రమం కూడా ఒక ఫోర్స్ ఉంటుంది బాడీ, అంటే మన ఆత్మీయుడు వెళ్ళిపోతున్నాడు అన్న ఒక ఇది ఉంటుంది. అంటే అక్కడ నటన మీద మీకున్న తృష్ణ
చాలా కనిపించింది వివ గారు. యాక్చువల్గా ఒక మంచి ఆర్టిస్టు ఇది కనిపించింది. అయితే నటన, ఆర్టిస్టు, మీరు పబ్లిసిటీ డిజైనర్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీలో ఒక సామాజిక స్పృహ ఉంది అనడానికి మీరు ఉద్యమకారుడు అనేది ఒక పెద్ద అండర్లైన్ మార్క్ అది. సో ఈ సామాజిక స్పృహ అనేది బాపు సినిమాలో నిజంగా చెప్పాలంటే ఒక పాయింట్ని లేవనెత్తింది. ఏంటి అని అంటే ఒక మనిషికి సంబంధించిన ఒక పాజిటివ్ దీనికన్నా అక్కడ ఒక గ్రే షేడ్ని మనం డిస్కస్ చేయాల్సిన అవసరం మనకు కనిపించింది అక్కడ. మీరు గమనించినంత వరకు బాపులో జనము ఆలోచించాల్సింది, చర్చించాల్సింది ఏ పాయింట్ అంటారు మీరు? బాపు స్థితిపరుడు కాదు, భూమి ఒక ఎకరమే ఉంది. ఏ తండ్రి అయినా నేనేం చేయలేకపోయానే, ఉన్నది కూడా నేను లేకుండా చేయొద్దు, దానికోసం అన్ని మార్గాలు వెతికిన తర్వాత నాకంటే భూమే విలువైంది అనే కాడికి వచ్చింది. భూమి అంటే ఏదో ఒక పిల్లలకు ఆధారం, దానికోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమవుతాడు. అది కూడా మన ద్వారా సేవ్ చేయబడతాడు కదా. తర్వాత అది ఎట్లా సాల్వ్ అంటే మనిషిలో ఒక కోణము రాక్షసత్వం కూడా ఉంటుందని అనుకోవచ్చు. అది మంచితనాన్ని డామినేట్ చేస్తుంది ఒక సందర్భంలో. అది తర్వాత ఇది మార్గం కాదు, ఇది పరిష్కారం కాదు, ఎవరికి ఇలా ఉండకూడదని మళ్ళీ దాన్ని ఒక మానవీయ కోణంలో మళ్ళీ కాదు మనం కష్టం చేయాలి అనేది మధ్యలో ఆ చిన్నది డిస్టర్బెన్స్ ఉన్నా కూడా దాన్ని మళ్ళీ సవరించుకుంటూ సమాజానికి ఏం చెప్పిందంటే ఒకవేళ మీకు కూడా ఇలాంటి అన్న చెడ్డ ఆలోచనలు వస్తే మానేసి ఆఖరికి కష్టపడి పని చేసుకోవాలి. మీరనే ఈ ఆలోచన కానీ ఈ లక్షణం ఆమెని పాత్రలో కనిపిస్తుంది కదా మీకు. అంటే ఆమె కొంచెం అది అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆమె విధవరాలు అవుతుంది, పిల్లలు అనాథలు అవుతారు, ఆమె కోణం నుంచి అట్లా ఆమె అన్నది. అంటే తూకం ప్రాణానికి సంబంధించిన భర్త, మామ అంటే ఇంట్లో జరగాల్సిన తరాలు కానివ్వండి, బాధ్యతలకు సంబంధించిన వయసుకు రీత్యా తూకం. ఇలాంటి క్యారెక్టర్లు మనం పల్లెటూళ్ళలో ఎప్పుడైనా ఎక్కడన్నా చూసారా మీరు? చాలా చూసిన నేను. మా వరంగల్లోనే మా ఇంటి వెనుక ఇట్లాంటి జరిగింది. అది మనం చెప్తే బాగోదు కానీ తెలియాలిగా ప్రపంచానికి. ఎవరి పేర్లు మనం ఎందుకు రోజు పేపర్ చూస్తలేరా, వాళ్ళకి తెలియదు, రోజు టీవీలో చూస్తున్నారు. మీరు చూసింది మీ అనుభవంలో చెప్పండి. నిన్న కదా తండ్రిని చంపాడు కదా రోడ్డు మీద, ఈరోజు పేపర్లో వచ్చింది. మన లోపల మానవత్వం కంటే రాక్షసులు డామినేట్ చేసినప్పుడు చిన్న డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది, దాన్ని అధిగమించాలి. పూర్తి రాక్షసత్వం వేరు విభాగారు, కానీ రాక్షసత్వంలో కూడా మళ్ళీ జాగ్రత్తగా బాగా తిండి పెట్టి పంపించాలి, జాగ్రత్తగా జీవిని తృప్తి పెట్టి పంపించాలి. అయితే ఏంటంటే ఇది వాళ్ళ నిస్సహాయ స్థితి నుంచి ఒక రాంగ్ డిసిషన్ అది మళ్ళీ సవరించుకుంటారు. అది ఒక సవరించుకునే ఛాన్స్ వచ్చింది వాళ్ళకి, దాని మీదనే ఉండలే వాళ్ళు. ఒక సందర్భంలో ఎటు అంటే ఏ నిర్ణయం తీసుకోవాలి, పిల్లల్ని అనాథం చేయలేడు, అవసరమైతే నేనే చస్తా అని అంటాడు మళ్ళీ భర్త. మరేంటి పరిస్థితి అనేది చిన్న అక్కడ వాళ్ళు. దీంతో మీరు ఆర్టిస్ట్ గానే ట్రావెల్ చేయలేదు బాపుతో, మీరు పబ్లిసిటీ డిజైనర్ అండ్ బాపు. ఆ బాపు పోస్టర్ డిజైన్ చేసేప్పుడు మంచం పైన బాపు కాళ్ళ మీద కాలు వేసుకుని ఉంటాడు, వీళ్ళు మంచం మోసుకుని వెళ్తూ ఉంటారు. అసలు ఏంటి ఆ కాన్సెప్ట్ ఏంటి అసలు? వీళ్ళేమో కాటికి పంపాలనే కాన్సెప్ట్ వీళ్ళది. ఆయన మర్చిపోతాడు కదా, అందుకోసం దర్జాగా ఉంటాడు అనమాట. ఆయనకున్న మతిమరుపు వల్ల వాళ్ళు టెన్షన్లు ఉంటాడు కానీ ఈయన మాత్రం టెన్షన్లు ఉంటాడు అనమాట. తెలంగాణ సినిమా అని పైకి ప్రొజెక్ట్ అవుతున్నా కూడా చాలా మంది రైతులు కానివ్వండి, లేకపోతే జీవితంలో సంఘర్షణకు గురయ్యే ఒక దిగువ మధ్యత కుటుంబాలకు సంబంధించిన ప్రొజెక్షన్ ఇది కంప్లీట్గా సినిమా కాన్సెప్ట్ అనేది. మీరు సొసైటీని గమనించినప్పుడు ఎలాంటి సౌకర్యాలు కానివ్వండి, ఎలాంటి సహాయాలు ప్రభుత్వం నుంచి అందితే ఇలాంటి జీవితాలకు ఇలాంటి పరిస్థితి రాదు అని మీకు అనిపిస్తుంది? చాలా చేయొచ్చు కానీ చేయరండి. ఏం చేయొచ్చు అంటారు? ఎందుకు చేయరాదు? ఇప్పుడు మీరు విలేజ్కి వెళ్తే తెలుస్తుంది ఆ కష్టాలు. అంటే నేను చెప్పకూడదు, ఇక్కడ రిజర్వేషన్ అనేది ఒకటి ఉంటుంది కదా. మా బావ ఉన్నాడు, మా కజిన్ వాళ్ళకి ఒక గుంట భూమి కూడా లేదు, వాళ్ళు కూలి పని వెళ్తారు. మళ్ళీ వాళ్ళు చదవాలి పిల్లలు అంటే ఇక్కడ ఫీజులు రిజర్వేషన్ సంబంధించి ఏమి ఫెసిలిటీ ఉండదు. అట్లాంటి కొన్ని ఉన్నాయి. అలాంటప్పుడు వాళ్ళు అట్లా పేదరికంలో ఉంటారు. ఇంకా అంటే ప్రభుత్వాలకు కానివ్వండి, రాజకీయ నేతలకు కానివ్వండి చిత్తశుద్ధి ఉంది అని అనిపిస్తుందా? లేదు, అసలే లేదు. అంటే ఇప్పుడు మీరు ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టండి, ఒక డిగ్రీ వరకు ఫ్రీ హాస్టల్స్ పెట్టండి, కులమతాలకు అతీతంగా
ఇన్ని రోజులు మీరు వేరే రకంగా ప్రయత్నం చేసిరు కదా, ఇప్పుడు ఒక కొన్ని సంవత్సరాలు ఇట్లా చేస్తే పోయింది ఏముంది? ఇప్పుడు నేనున్నాను, మా ఫాదర్ లేడు, ఎంత స్ట్రగుల్ అయినా నాకు తెలుసు. స్టైఫండ్ రాదు, మేము రెడ్డీస్ కదా, అనుకున్న సీట్ రాదు, అవన్నీ తెలియదు అందరికీ తెలుసు. ఉద్యమం పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇక్కడ ఎందుకని అలాంటి మార్పులు మళ్ళీ రాలేకపోయాయి? ఉద్యమం అంటే ఈ ఒక మేజర్గా ఏదో కొన్ని చెప్పారు కదా, పరిపాలన సౌలభ్యం, ఒక నీటి సవతి, నీళ్లు, నిధులు, నియామకాలు, అది అంతవరకే ఆలోచించరు. కానీ సమూల మార్పుకు ఎవరు దాని గురించి ఆలోచించడం లేదు. కొందరు మేధావులు చెప్తున్నారు, ఉచిత విద్య పెట్టండి, ఉచిత వసతి కల్పియండి, దీనివల్ల మార్పు రావచ్చు అని అంటున్నారు. కానీ వింటున్న వాళ్ళు ఎంతమంది? అంటున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఆర్టిస్ట్గా సమాజాన్ని గమనించినప్పుడే మీరు దీన్ని తీసుకుని వస్తారు. అయితే సినిమాల్లో మీరు పనిచేసిందంతా కూడా పై స్థాయి ఒక లెజెండ్ పర్సన్స్ తోటి పనిచేశారు. కృష్ణ గారు లాంటి వాళ్ళతోనే పనిచేశారు. మీరు ప్రొఫైల్ చూస్తుంటే అందరూ పెద్ద హీరోలకు సంబంధించిన సినిమాలకి వాటికే పనిచేశారు. ఎలా ఉంది అసలు సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్తగా ఆస్పిరెంట్ వచ్చి తనను తాను ప్రూవ్ చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు బాపు లాంటి సినిమాలు, చిన్న సినిమాలు బతకాలి అని అంటే ఏం చెయ్యాలి ఇండస్ట్రీలో? ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ బాగానే చేస్తున్నారండి. ప్రభుత్వం నుంచా? ప్రభుత్వం నుంచి అంటే ఇది క్రియేటివ్ ఫీల్డ్ కదా, దాన్ని అట్లనే చూస్తారు. అయితే వాళ్ళ ఎంకరేజ్ ఏముండాలంటే, సమాజం కోసం తీసే సినిమాలు, ఈ తక్కువ బడ్జెట్ వాటికి ప్రభుత్వం నుంచి సబ్సిడీ, అంతకుముందు 15 లక్షలు ఉండే కొద్ది రోజుల కింద విన్నాను నేను. అట్లాంటివి ఇస్తే బాగానే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నారు కదా, కమర్షియల్ కాదు. కమర్షియల్ సినిమాలు అనే వాటికి టికెట్లు అమాంతం పెంచేస్తారు. అవును. ఆ సినిమాలని ఇప్పుడు బాపు లాంటి సినిమాలని చూసే విధానంలో ఎలాంటి దృక్కోణం ఉందంటారు ప్రభుత్వానికి? ఇవన్నీ వీళ్ళు ఆలోచిస్తున్నారో లేదో కానీ నా వరకు చెప్తే, నేను ఒక సినిమాకి వెళ్ళాలంటే పలానా రేటు ఉందని తెలుసు, మనకు ఫిక్స్. పోవాలని అనిపించడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్ కేసు మనం బాగుంది అంటేనే పోతున్నారు జనము. ఇంకొకటి, మీడియాలో కొంతమంది రివ్యూస్ రాసేవాళ్ళు వాళ్ళే బాధ్యత తీసుకొని సినిమా మీద బ్రతుకుతూ సినిమాని చంపేయండి, వద్దు, వెళ్ళకు, వాడు ముక్కు బాగాలేదు, మూతి బాగాలేదు, జుట్టు లేదు, కాళ్ళు లేదు, చేయలేదు, మొత్తమే బాగాలేదు, మీరు వెళ్ళకండి అని వీడు బాధ్యత తీసుకుంటున్నాడు. నిజమైన రివ్యూయర్స్ ఉన్నారా? సమీక్షకులు నిజంగా చూసి చేస్తున్నారని మీకు అనిపిస్తుందా? చూసినా కూడా చేయొద్దు కదా, నువ్వు బ్రతుకుతున్నావు కదా, కవర్ తీసుకుంటేనే కవర్ చేస్తావు కదా నువ్వు సినిమాని. నువ్వు వేరే జాబ్ చేస్తూ నువ్వు హ్యాపీగా చేస్తే వేరు. ప్రతి శుక్రవారం కవర్ తీసుకొని కవర్ చేస్తావు అంటే కొంతమంది, మీరు అందరినీ కాదు, కొంతమంది కవర్ తీసుకొని కవర్ చేస్తూ నువ్వు దాని మీదే బ్రతుకుతూ ప్రతి శుక్రవారము సినిమాను చంపు నోటి నుండి ఎట్లా అనుభూతి అవుతుంది నీకు? కరోనా వచ్చినప్పుడు ఎంతమంది కళాకారులు ఇలా ఉన్నారా? నీకు తెలుసు కదా, ఇలా ఉన్నారు. చిరంజీవి గారు ఒక క్రైసిస్ అది పెట్టి అందరికి ఇంటింటికి పంపాడు కదా 3 సార్లు. మరి అది తెలియదా? ఏం చేయాలంటారు? అవన్నీ చేయొద్దు, పిచ్చి పనులు. మంచిగా నీకు నచ్చితే మీడియా పాత్ర కూడా ఉందంటారు. కొంతమంది దాని మీద బతికే వాళ్ళు ఉన్నారు, అది బెదిరిస్తే డబ్బులు ఇస్తారని. దీనిపైన ప్రభుత్వం ఎలాంటి కట్టడి చేస్తే ఇలాంటి సినిమాలు బతుకుతాయనిపిస్తుంది? అట్లీస్ట్ ఒక వారం రోజులు రివ్యూ రాయకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనకు సితారా వచ్చేది 1 వీక్ తర్వాత, ఆంధ్రభూమి కూడా వచ్చేది, వారం తర్వాత రాసేవాళ్ళు. అది కూడా ఇంత భయంకరంగా రాసేది కాదు. ఇలా చేస్తే బాగుండేమో, డైరెక్టర్ గారు ఇంకో సినిమాలో చూసుకోండి, సవరించుకోండి అని రాసేవాళ్ళు. ఇప్పుడు అట్లా చెప్పట్లేదు. మీరు చూడండి కొన్ని సినిమాలు, ఈయనే మీద ఇది ఇంకా ఇప్పుడు రాసే డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్ కానీ వీళ్ళని తీసుకొచ్చి స్టోరీ డిస్కషన్లో కూర్చుండి పెట్టాలేమో. ఈ రివ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో కమర్షియల్ పెద్ద స్థాయి హీరోలది, చిన్న స్థాయి హీరోలని చూసే వ్యత్యాసం ఏదన్నా ఉందా? వాళ్ళు కక్ష కట్టి చేసేది ఏమన్నా ఉంటుందా? కక్ష ఉండదు. కొందరు ఏంటంటే కమర్షియల్ అనమాట, అది కక్ష కాదు. ఇట్లా రాస్తే నేను గ్రేటు, నేనే మేధావిని, నువ్వు ఒక సినిమా తీయొచ్చుగా ఇంత అనుభవంతో. పోనీ అట్లా రివ్యూ రాసే వాళ్ళు ఎవరైనా సినిమా తీసి సీటు కొట్టారా? ఇప్పుడు ఓటీటీ వచ్చాక మీకు అంటే సినిమాకి సంబంధించిన ఎరా అది కొనసాగుతూనే ఉంటుంది మెయిన్ స్ట్రీమ్. కానీ ఓటీటీకి ఇలాంటి పోస్టర్లు, ఇలాంటి పబ్లిసిటీ డిజైనింగ్కి ఫ్యూచర్ ఉందని మీకు అనిపిస్తోందా? కొంత తగ్గింది. అంటే సినిమాలకైతే ఎక్కువ ఉంటుంది కదా, ఓటీటీ అనేసరికి లిమిటెడ్ ఒక 4-5 డిజైన్లే అవసరం ఉంటాయి. అది డిజైనర్కు ఆ వర్క్ తగ్గింది. ఇప్పుడు మీరు ఇంతవరకు ఎన్ని పాత్రలు పోషించి ఉంటారు? నేను ఒక 30 సినిమాలు చేశాను. ఇప్పుడిప్పుడే కొంచెం మంచిగా వస్తున్నాయి. అన్నిట్లోకి ఒక బాగా మీకు అరే పర్లేదు నాలో ఉన్న నటుడు కొంచెం సంతృప్తి పడ్డాడు అనిపించిన పాత్ర ఏదైనా ఉందా?
మేకసూరిలో బాగా చేశాను, బాపులో కూడా బాగుంది. ఓ తండ్రి తీర్పు అని దానిలో హీరో కూడా చేశాను. మీరు హీరోగా కూడా చేశారా? ఏంటి క్యారెక్టర్ అది? దానిలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడతారు, వృద్ధాశ్రమాలు ఎందుకు ఇంత వర్ధిల్లుతున్నాయి అనేది. అంటే ఈ కాన్సెప్చువల్ మూవీస్ని ఇండస్ట్రీ కానీ ఆడియన్స్ కానీ ఆదరిస్తున్నారా మీ అనుభవంలో? ఆదరించటం లేదు. అంటే దాన్ని బాగా చేస్తే ఆదరిస్తున్నారు, కానీ అది ప్రతిసారి అందరికి నచ్చే విధంగా ఎక్కడ ఉంటుంది. అంటే సినిమా ఇండస్ట్రీలో మంచి సినిమాలు రావట్లేదు, అసలు వాల్యూస్ పోయినాయి, క్వాలిటీ పోయింది అనే ఒక బ్లేమింగ్ సినిమా ఇండస్ట్రీ మొత్తానికి వస్తుంది. మీరు ఇప్పుడు ఎలా అయితే మీడియాని కొందరి వల్ల మొత్తం మీడియా అంతా అలానే ఉంటామని ఎలా అనుకుంటామో, బట్ ఈ స్ట్రగుల్ని దాటాలి అని అంటే అసలు సినిమాని ప్రేక్షకులు ఎలా చూడాలంటారు మీరు? చాలా పెద్ద విషయం అవుతుంది అది, కానీ బాగుంటే చూస్తున్నారు. కానీ ఇప్పుడు చూసే పద్ధతి మారిపోయింది. ఇప్పుడు నేనే ఉన్నాను, ఆ సినిమా చూడలేకపోతే ఓటీటీలో వస్తుంది, లేదు సెకండ్ వీక్ వస్తుంది కదా, థియేటర్ వద్దకు ఎందుకు, బాగుంటుంది. ఇప్పుడు బాపు సినిమా ఉంది, ఇన్ కేస్ మనం అనుకున్నంత థియేటర్లు నడవలేదు, కానీ ఖచ్చితంగా ఓటీటీలో చూస్తారనమాట. ఓకే, ఈ సినిమా చేరవేయడంలో కూడా కష్టం అవుతుంది. పేపర్ యాడ్ ఇవ్వాలి, ఇప్పుడు గూగుల్స్ కొత్తగా సోషల్ మీడియా వచ్చింది, టీవీలో ట్రైలర్స్ ఇవ్వాలి, ఇంకా రకరకాల. ఇప్పుడు నేను చెప్పాను కదా, మా అమ్మమ్మ వాళ్ళు ఉంటారు అనుకోండి, ఈ సినిమా వాళ్ళ దగ్గరికి ఎలా చేరాలి? మాధ్యమం ఏముంది? టీవీ చూస్తారు వాళ్ళు. టీవీలో మనం ఇచ్చినప్పుడు వాళ్ళు చూడాలి. అంటే ఎన్నిసార్లు యాడ్ ఇవ్వాలి? ఎన్ని ఛానల్స్ ఉన్నాయి? వార్తా ఛానల్లే 10-15 ఉంటాయి, సీరియల్ వచ్చేటి ఒక 10 ఉంటాయి. వాళ్ళు ఏ ఛానల్ చూస్తుండ్రో ఎన్నిసార్లు అని యాడ్ ఇవ్వాలి ప్రొడ్యూసర్? అంటే వాళ్ళకి ఎంత చేరాలి? అంటే ఎంత ఖర్చు అవుతుంది? సినిమా తీసినంత ఖర్చు అవుతుంది. అందువల్ల అట్లా చేరకపోవడం వల్ల కూడా కొంత సినిమా నడుస్తలేదని నేను అనుకుంటున్నా. అంటే ఒక డిజైనర్గా అనుకుంటున్నా. అంటే ఈ సినిమా ఎందుకు ఆడలేదంటే ఈ పబ్లిసిటీ ఎక్కువ చేయలేదు. దీనికి పబ్లిసిటీ చేయాలంటే విస్తృతంగా పోస్టర్లు వేయాలి, పేపర్ యాడ్స్ ఇవ్వాలి. పేపర్ యాడ్స్ చాలా కాస్ట్లీ అయింది. ఇప్పుడు ఒక యాడ్ ఇవ్వాలంటే 60,000. అట్లా చిన్న సినిమా ఎక్కడ ఇస్తారు? వాళ్ళు ఇవ్వరు. అంటే పేపర్ చూసి ఒక 10% చూడలేదు అనుకోండి, ఇంట్లో మహిళలు ఉంటారు, టీవీ చూడాలి, టీవీ యాడ్స్ ఇవ్వాలంటే ఎంత బడ్జెట్ అవుద్ది? దానికో లెక్క ఉంటుంది. అంటే అక్కడ మైనస్ అయింది, అక్కడ దాకా చేరలేదు వాళ్ళకు. మనం ఎటు తిరిగి ఈ ఆడియో ఫంక్షన్ ప్రీ రిలీజ్ అంటే ఎంత రీచ్ అవుతుంది? అది ప్రతి వాళ్ళు మహిళలు యూట్యూబ్ పెట్టుకొని మన సినిమానే చూస్తారని గ్యారంటీ ఏంది? 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం మీద ఈ 25 సంవత్సరాలలో సినిమా గతి స్థితి ఈ పబ్లిసిటీ వైపు కానివ్వండి, ఈ వైపున ఎలాంటి ధోరణులు స్థిరంగా వెళ్ళాయంటారా, విపరీతంగా మారాయంటారు? విపరీతంగా మారినాయి. అంటే అప్పుడు సినిమా చూసారు, అప్పుడు ఇంకెక్కువ సినిమా చూసారుగా. ఇప్పుడు ఇంత పబ్లిసిటీ కోట్లలో చేస్తున్నారు కానీ థియేటర్లో చూడట్లేదు. ఇప్పుడు అది థియేటర్కి ఎందుకు రావట్లేదు అంటారు జనాలు? చెప్పాను, టికెట్ రేట్లు ఎక్కువైపోయినాయి, అది ఒక రీజను. అప్పుడు ఒక పోస్టర్ వేస్తే అందరికి తెలిసేది, ఎక్కువ పోస్టరే కదా, వేరే మాధ్యమం లేదు కాబట్టి పోస్టరే చూసేవాళ్ళు అందరూ. ఇప్పుడు పోస్టర్ వేయడానికి సిటీలో తగ్గిపోయింది ప్లేస్ ఒకటి, మాధ్యమాలు వేరైనా, ఎంటర్టైన్మెంట్ వేరైంది. అంటే మీరు ఇప్పుడు సపోజ్ మీకు ఒక ఫోన్ పడితే దానిలో విపరీతమైన మీకు టైంపాస్ అయిపోతుంది, టీవీ పెట్టుకుంటే అయిపోతుంది. కంపల్సరీ వెళ్ళాలి సినిమాకు అనేది ఉండట్లేదు కదా. నా చిన్నతనంలో మేము ఒక ఉదాహరణ చెప్తా, వజ్రాయుధం సినిమా వచ్చింది, మా మామగారు మార్నింగ్ షోనే తీసుకెళ్ళేది. ఆ జనాన్ని చూసి వాడు ఏం చేశాడు, లేడీస్కి మాత్రమే ప్రవేశం అని పెట్టాడు ఆ రోజు. ఇంకా థియేటర్లో బట్టే అంత మగవాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయాడు. మా అమ్మ నేను చిన్నోడు కాబట్టి వాడిని బతిలాడి అడ్జస్ట్ చేసి థియేటర్లో తీసుకుపోయింది. అంత క్రేజ్ ఉంటుండే. ఇప్పుడు అదంతా లేదు కదా, అందుకోసం కూడా మారింది. ఈ మారిన క్రమంలో దాదాపుగా ఇన్ని చేసుకుంటూ వచ్చారు మీరు. వీటన్నిటిలో మీకంటూ ఒక పోస్టర్ పైన ఒక దీని మీద మీకు ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది. ఇప్పుడు వజ్రాయుధం గుర్తుంది, లేదు ఇంకో పోస్టర్ ఏదో గుర్తుంది మిమ్మల్ని, అదే కాకపోతే మీది అంటూ మీరు చేసిన దాంట్లో మీకంటూ ఒక ప్రేమ కలిగిన ఒక టైటిల్ ఉంటుంది కదా, దేని మీద మీరు? పోకిరినేనా? మీరు ఏ ఇంటర్లో చూసినా కూడా పోకిరి అనే అంటున్నారు, ఎందుకు అంత ప్రేమ? పోకిరి అనేది తెలుగు అక్షరం అది పరిపూర్ణంగా ఉండనే ఉండదు, అది అన్ని కటింగ్ లా ఉంటుంది నాకు. ఎందుకంటే ఆ లోగో గురించి ఎవరు ఫస్ట్ నాకు అదే టచ్ చేస్తారు, పోకిరిని తెలుగులో ఇలా రాయొచ్చా అనే వాళ్ళందరూ. అట్లా ద గ్రేట్ అప్రిసియేషన్ ఏది అని మీ జీవితంలో మీకు ఒక అద్భుతమైన ప్రశంస కానివ్వండి, లేకపోతే మిమ్మల్ని ఒక ప్రత్యేకంగా గుర్తించిన సందర్భం కానివ్వండి, ఏది ఉందంటే ఏది చెప్తారు? 2-3 సార్లు జరిగింది. వంశీ గారు ఉన్నారు కదా, అతను కేవలం తూర్పు వెళ్ళే రైలు లోగో చూసి బాపు గారికి ఫోన్ చేశారంట. గురువు గారు నాకు పాత రోజులు గుర్తొచ్చినాయి, అది బాగా రాశారంటే
లేదు రా నేను రాయలేదు, అది నాకు తెలియదు అంటే, ఏ మూడ్లో రాశాను మహానుభావుడివి, అచ్చ మా గురుగారి లాగా రాశావు అని కూర్చుండబెట్టుకొని చాలా బాగా అతను. కలిసారా బాబు గారిని? బాబు గారిని కలవలేదు, వంశీ గారిని కలిసిన నేను. కానీ బాబు గారి స్టైల్ని మీరు ఇప్పటికీ ఫాలో అవుతూనే ఉంటారు పూర్తిగాను. అలా అన్నప్పుడు మీదంటూ ఒక ప్రత్యేకతని మరుగున పడుతుందని మీకు అనిపించలేదా? బాపు గారి స్టైల్ అంటున్నారు కదా. అంటే ఆయనదేం రాయం మనం, కానీ ఆయనకు అంత అద్భుతంగా నచ్చింది అది, మా గురువు గారి లాగా రాశావు అని. ఆయనదేం మనము కాపీ పేస్ట్ ఉండదు ఎక్కడ, ఒక గాడ్ గిఫ్ట్ అన్న కదా, అదే ఎక్కువ. మనం ఏదైనా ఒక గాత్రమైన ఆర్ట్ అయినా అమ్మేమంటారు, అమ్మకు హ్యాపీనే రావడం. అమ్మ మెచ్చుకున్న పేర్లు ఏమైనా ఉన్నాయా వీటిలో? అంత ఆమె అట్లే ఉండదు, కానీ చూస్తారా? జైబోలో తెలంగాణ చేయడం ఆమెకి ఇష్టం. ఇప్పుడు మీ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ అంటే భవిష్యత్ ప్రణాళిక ఏంటి వివా గారు? ముందు అసలు ఏం గిరిగీసుకొని నేను మొదటి నుంచి ట్రావెల్ కాలే, అనుకోకుండా వస్తున్నాయి అన్నీ. కాకుండా నేను మెయిన్గా వచ్చింది ఏంటంటే ఆ తెలియనితనంతోనే ఆర్టిస్ట్ అవుదామని వచ్చిన. అంటే ఇక్కడ ఎట్లుంటుందో తెలియదు, అంటే అంత ఈజీ కాదు కదా. ఇన్నేళ్ళు మనము ఇక్కడ ఉండగలిగామంటే ఆ ఆర్ట్, అది నాకు వచ్చిన అవకాశాన్ని కూడా నేను ఒక కెరీర్గా మలుచుకొని దాన్ని ఇన్కమ్ సోర్స్ చేసుకొని దాన్ని కంటిన్యూ చేస్తూ ఆర్టిస్ట్గా నేను ఇప్పుడు కొనసాగిస్తాను. ఇక ముందు ఆర్టిస్ట్గా ఎక్కువగా చూడొచ్చా వివాని? కదా మన కోరిక. అది ఈ డిజైనింగ్ అనేది ఎప్పుడు నాతోనే ఉంటుంది, నన్ను వదలదు, అది నా పార్ట్. అది మీరు నటన వదలరు, నేను వదలను. మీరు అన్నారు కదా, అదంతా మనం ఏదో ప్రయత్నము మనకున్న గాడ్ గిఫ్ట్ని ఎంతో సాధన చేస్తూ ఎప్పుడు దాన్ని అట్లా ఉంటేనే అవుతుంది అది. మరి అన్ని వందల లోగోస్ ఒకదానికి సంబంధం లేకుండా ఒకటి రాయాలంటే అంత మామూలు విషయం అయితే ఏం కాదు. మీలో ఉన్న ఈ ఆర్ట్ కానివ్వండి, అంటే ఆ సృజనాత్మక శక్తి కానివ్వండి, మీలో ఉన్న ఆ నటనకి భవిష్యత్తులో ఇంకా న్యాయం జరగాలి, మీరు ఇంకొక ప్రముఖమైన ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఒక ఉన్నత శిఖరాలు అందుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ గారు.